అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ శుభోదయం. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 12, 2024 గురువారం. ఈరోజు మనం వర్షాల అప్డేట్ అయితే మాట్లాడుకుందామండి. రానున్న లాస్ట్ 3-4 డేస్ ఇంకా ఏది అప్డేట్ నేనైతే ఇవ్వలేదు. రీసెంట్గా అప్పుడు ఫెంగల్ తుఫాన్ అయితే అప్డేట్ అయితే ఇచ్చాను, తర్వాత ఏ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. కొంచెం బిజీ వర్క్స్ మీద నేనైతే అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఎనీవే, ఈ వీడియోలో వచ్చేసి కొంచెం క్లియర్ కట్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఏదైతే బంగాళాఖాతంలో మనకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని మనకు వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది. ముఖ్యంగా ఇది రానున్న 24 గంటల్లో ఇది శ్రీలంక, తమిళనాడు మీదుగా తీరాలను అయితే పయనించే అవకాశం అయితే ఉందండి. దీని ప్రభావంతో మనకి ఈ రోజు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి, తర్వాత చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో మనకి తేలికపాటిని ఇంకా మోస్తరుని ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మనకు వాతావరణ కేంద్రం అయితే వెల్లడించిందండి. ముఖ్యంగా ఇది వచ్చేసి అటు రాయలసీమ, కోస్తా జిల్లాలో ఇవాళ ఉదయం అంటే ఈ రోజు ఉదయం నీకే ఈ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఏదైతే ప్రజెంట్ మనకి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు అయితే ఇది పయనించే అవకాశం అవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే మనకి రానున్న 24 గంటల్లో మనకి ఇది వచ్చేసి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో అందువల్ల వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా సత్యసాయి, చిత్తూరు, అలాగే అనంతపురం, వైఎస్ఆర్, అలాగే మనకి నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో మనకి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నట్టు మనకు వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ముఖ్యంగా ఇది వచ్చేసి ఎవరెవరికి ఎఫెక్ట్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఏదైతే రీసెంట్గా ఫెంగల్ తుఫాన్ ఏర్పడింది కదా, అంత ప్రభావం లేకపోయినా ఒక రకమైన మనకి ఎఫెక్ట్ అయితే చూపించే అవకాశాలు అయితే రానున్న 24 గంటలు, 48, 72 గంటల్లో ఈ వర్షాలు అనేది క్లియర్ కట్గా అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఈ వర్షాలు వచ్చేసి ఓన్లీ ఏదైతే ఇందాక చెప్పినట్టుగా మనకి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మాత్రమే ఈ భారీ వర్షాలు, మోస్తరని ఇంకా భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే తిరుపతి, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, మనకి నెల్లూరు, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం జిల్లాలో మాత్రం కొంచెం మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటుందండి. ఈ 4 జిల్లాల్లో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత రిమైనింగ్ జిల్లాల్లో వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే ఈ వీడియోలో మనకి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అలాగే వైఎస్ఆర్ కడప, తర్వాత నెల్లూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాలో మనం తేలికపాటిని ఇంకా మోస్తారు వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉంటుంది. అంటే రానున్న 24 గంటల్లో ఇవాళ ఉదయం నుంకే ఈ వర్షాలు అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ముఖ్యంగా ఈ జిల్లాలకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఎన్నో తేదీ వరకు కంటిన్యూ అవుతుంది, ఏమి ఎట్లా తెలుసుకుందామని. ముఖ్యంగా ఇది 13, 14 అంటే ఏదైతే రీసెంట్గా ఫెంగల్ తుఫాన్ ప్రభావం చూపిందో అంత ఎఫెక్టివ్గా ఈ అల్పపీడనం అంటే పని చేసే అవకాశం అయితే లేదు. అంటే ఎఫెక్టివ్గా వర్షాలు పడే అవకాశం లేదు. కాకపోతే ఫెంగల్ తుఫాన్తో పోల్చుకుంటే ఈ తుఫాను కొంచెం తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఏదైతే ప్రజెంట్ శ్రీలంక, తమిళనాడు వైపు తీరాల వైపు అయితే పయనిస్తుందో, సో దీని ప్రభావం అంతగా ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు. ఏదైతే భారీ ఇంకా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉండదు. లాస్ట్ అంటే రేపు, ఎల్లుండి కూడా అంటే తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలే మనం చూసే అవకాశాలు ఉంటుంది. అంటే రోజంతా డే అండ్ నైట్ కండిషన్స్ అంతా కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, అలాగే వచ్చేసి మబ్బులుగా ఏదైతే క్లౌడీగా ఉంటుందో ఆకాశం మేఘావృతం, రోజంతా ఆకాశం మేఘావృతం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ముఖ్యంగా వీడియోలో వచ్చేసి రేపు, ఎల్లుండి వరకు మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ జిల్లాలో వర్షాలు అయితే కంటిన్యూ అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఇందాక ఉదయం వీడియోలో చెప్పినట్టుగా మనకి చిత్తూరు, తర్వాత వచ్చేసి అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్, తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలోనే మనం తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ జిల్లాస్ ఏదైతే చెప్పినట్టుగా మనకి ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అలాగే కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో తేలికపాటి వర్షాలు అంటే చిరుజల్లులు అంటాం కదా, ఈ రిమైనింగ్ జిల్లాస్లో వచ్చేసి చిరుజల్లులు. ఇందాక చెప్పినట్టుగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం జిల్లాలో మాత్రం కొంచెం మోస్తరుని ఇంకా భారీ వర్షాలే మనం చూసే అవకాశాలు అంటే ఉంటుంది. రానున్న 2 రోజుల పాటు ఈ వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు ఉంటుందండి. ఇదండి ఇన్ఫర్మేషన్. మెయిన్గా ఈ వీడియోలో వచ్చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.